త్వరలో ఏపీలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పోస్టుల విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీలలో పోటీ నెలకొంది. ఎవరికి వారు కీలకమైన నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు 3 పార్టీల కీలక నేతలతో సమావేశం నిర్వహించి నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. ఎవరికి ఎన్ని కేటాయించాలనే దానిపైన ఒక విధానాన్ని రూపొందించుకున్నారు. అయినా ఈ పోస్టుల భర్తీలో తమకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రతిపాదనలు మిగతా 2 పార్టీల నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో బీజేపీ ఒక అడుగు ముందుకు వేసింది. పార్టీ కోసం కష్టపడిన తమ కార్యకర్తల కోసం బీజేపీ తమకు ఎక్కువ పదవులు ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి బీజేపీ నేషనల్ జాయింట్ సెక్రటరీ శివప్రకాష్ నేరుగా ఉండవల్లికి వచ్చి చంద్రబాబుతో చర్చించినట్లు సమాచారం. గత ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు చేసుకున్న మాదిరిగానే నామినేటెడ్ పదవుల భర్తీలో బీజేపీకి కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, శివప్రకాష్ కలిసి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో టీడీపీ కూడా సానుకూలంగానే ఉందని తెలుస్తోంది. అయితే టీడీపీ కేడర్కి ఇబ్బంది లేనంత వరకు సమస్య లేదని, మరీ ఎక్కువగా ఆశించడం కూడా మంచిది కాదని సున్నితంగానే తెలిపినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబుతో సమావేశం కంటే ముందు విజయవాడలో పురంధేశ్వరి నివాసంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో శివప్రసాద్ సమావేశమయ్యారు. నామినేటెడ్ పదవుల విషయంలో పార్టీ నేతలతో చర్చించారు. ఆ తర్వాతనే పురంధేశ్వరి, శివప్రకాష్ వెళ్లి చంద్రబాబును కలిసి వచ్చారు. ఇదే విషయమై బీజేపీ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్ స్పందించారు. పార్టీ కోసం పనిచేసిన బీజేపీ కార్యకర్తలు నామినేటెడ్ పదవులు కోరుకోవడంలో తప్పు లేదని అన్నారు. బాధ్యతలు, పదవులు అప్పగిస్తే మరింత చురుగ్గా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని, దానిపై కూటమిలో చర్చ జరుగుతోందని అన్నారు.